నాన్నగారు అసలు అర్థమయ్యేవారే కాదు. పసితనంలో పరిగెట్టే ఆటలాడొద్దంటే పళ్ళు కొరుక్కునేవాళ్ళం. పడిపోతామన్న ఆలోచనే ఆయన్ని అంత ఆందోళనకు గురి చేసేదని అప్పట్లో అర్థం చేసుకోలేకపోయాం. పండక్కి పటాసులు కాలుస్తామని పేచీ పెట్టేవాళ్ళం. చేతులు కాల్చుకుంటామన్న చింతనే ఆయన్ని చివురుటాకులా వణికించేదని అప్పట్లో అర్థం చేసుకోలేకపోయాం. కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే కసురుకుంటారేంటని కస్సుమనేవాళ్ళం. మా కాల్లో నొప్పి ఆయన కంట్లోకి పాకిపోయి పోటెత్తించేదని అప్పట్లో అర్థం చేసుకోలేకపోయాం. చలిలోనూ త్వరగా లేచిపోవలసిందేనా అని చిరాకు పడిపోయేవాళ్ళం. వేకువజామునే లేవకపోతే వెనకపడిపోతామన్న వేదన్ని అప్పట్లో అర్థం చేసుకోలేకపోయాం. తెచ్చినవన్నీ తినేయాలా అని తేలిగ్గా తీసిపారేసేవాళ్ళం. మేము తృప్తిగా తింటేనే ఆయన కడుపు మనసు నిండుతాయని అప్పట్లో అర్థం చేసుకోలేకపోయాం. భావాలు, భావోద్వేగాలు బహిర్గతం చేయని వారంతా బండరాళ్ళు కాదని, మీరు ఒక ఘనీభవించిన గాలిపొడుగని అప్పట్లో అర్థం చేసుకోలేకపోయాం.